వర్ధంతి చేస్తారో లేకపోతే పుట్టిన మన భారతదేశానికి సంబంధించిన అంశం. భారతదేశానికి కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా రాజ్యాంగ దినోత్సవం కూడా చేశారంటే మనం అర్థం చేసుకోవాలి. సంబంధించిన వ్యక్తి కాదు, ఒక దళితుడైనా అందించిన వ్యక్తి ఎవరైనా కూడా గౌరవించాలి. అది అంబేద్కర్ గారు ఎస్సీ అని మీరు చూడదు. ఈ మనుషులు ఈ కోర్టులు బికాస్ ఆఫ్ ఓన్లీ డాక్టర్ అంబేద్కర్ దయచేసి చాలా చురకంగా చూస్తూ అంబేద్కర్ అందరూ కూడా మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీ తీసుకోలే ఒక ఓసీ వాళ్ళు తక్కువ ఉన్నారు. అంబేద్కర్ ఒక్కడి వారు కాదండి, ఒక జాతి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. దయచేసి ప్రపంచ మేధావులు గుర్తించి ఈ యొక్క మరి ఆయన లేరనే అంశం 69 సంవత్సరాలు ఈ 69 సంవత్సరాలు కూడా నివృత్తి పొందుతున్నాం. అందుకన లేకపోతే రాజ్యాంగం కోసం కష్టపడినాం. అంబేద్కర్ని గౌరవిద్దాం. 69వ వర్ధంతిని ఇక్కడ మనం భీమవరం పట్టణంలో అంబేద్కర్ చౌక్ లో ఘనంగా నిర్వహించడానికి ఇక్కడికి విచ్చేసాము. ఈ కార్యక్రమాన్ని మనం అందరము చేస్తుండగా అందరూ చూసి అంటున్నారు ఏంటని. ఈ రోజు అంబేద్కర్ గారి వర్ధంతి అనేది నినాదం మనం ఇక్కడ కూడుకుంటాం ద్వారా తెలుస్తుంది. ఇది వండుకున్నా ఈ కమిషనర్స్ అంబేద్కర్ సెంటర్లో 69వ జయంతి 69వ వర్ధంతి కార్యక్రమం ఎంతో వేగంగా జరుపుకున్నాం. ముఖ్య నేత అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఈరోజు కూడా మనం అమలు చేసుకుంటున్నాం. భారతదేశ రాజ్యాంగమే ప్రపంచవ్యాప్తంగా కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించారు. మహనీయులు రాసిన రాజ్యాంగాన్ని మనం అనుసరించి భారతదేశం ఆయన అభివృద్ధి నడుస్తుంది. వర్ధంతి శుభాకాంక్షలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి భీమవరం ప్రొఫెసర్ తరఫున నివాళులర్పిస్తున్నాం. ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆయన గాంధీలో ప్రపంచానికి ఒక గొప్ప రాజ్యాంగం రాశారు. ఆయన ఎన్నో నిర్మించినా కానీ అక్కడ జాతులుగా కులాలుగా మతాలుగా విడిపోయినా కానీ భారతదేశం ఎన్నో కులాలు ప్రాంతాలు వర్ణాలు ఉన్న ఈ దేశాన్ని ఇన్ని స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా సరే చెక్కుచెదరకుండా రాజ్యాంగం ఉందంటే అది అంబేద్కర్ అంటే గొప్పదనం సందర్భం తెలియజేస్తున్నాం. భారత పార్లమెంటరీ చట్టాలని గౌరవించి మరి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో అలాగే దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని ఏ రకంగా అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నాయో ఆ రకంగా మనందరం కూడా నిత్యం అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని స్మరించుకుంటూ ముందుకెళ్లాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనతోడు ఎల్లవేళలా ఉన్నారు. ఇది ఎవర్ లివింగ్ రాజ్యాంగం. ఒక భారతీయ పౌరుడు భారతదేశంలో పుట్టి చనిపో